జగన్ పై నిమ్మల ఫైర్, కమిషనర్ పై సస్పెన్షన్ వేటు, మాడవీధుల్లోకి చెన్నకేశవ రథోత్సవం, బొలేరో బోల్తా 15 మందికి గాయాలు, ప్రాణాలు తీసిన ఈత సరదా. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంపేస్తాం, నరికేస్తాం అనే సిద్ధాంతంతో వైసీపీ పనిచేస్తుందని తెలిపారు నిమ్మల. రక్త చరిత్రే రాజనీతి అని వైసీపీ భావిస్తుందంటూ మండిపడ్డారు. రాజకీయాలకు అడ్డొస్తే జగన్ బంధుప్రీతి అని కూడా చూడరంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ నెల 18 లేదు 19 తేదీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. ఫలితాల విడుదల ప్రాసెస్ ఈ నెల 16 నుంచి ముగియబోతోంది. ఆ ప్రాసెస్ పూర్తయ్యాక 1-2 రోజుల్లో ఫలితాలను విడుదల చేయబోతున్నారు అధికారులు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా అన్నవరంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పర్యటించారు. 1,30,00,000 రూపాయలతో నిర్మించిన 2వ మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. రత్నగిరిపై 12 కోట్లతో నిర్మించబోతున్న వసతి సదుపాయం మొదటి దశ పనులకు ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్యదేవుని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో శాంతిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 1.5 కోటి రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. అధికారులు సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ను వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాడవీధులు జై చెన్నకేశవ అనే నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మొత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ కర్నూలు జిల్లా మంత్రాలయంలో పర్యటించారు. చిలకల దోనలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయని కూలీలు తెలిపారు. పేదల శ్రమను దోపిడీ చేస్తే ఉద్యమం తప్పదన్నారు కేవీ నారాయణ. రోజువారీ వేతనం 700 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.